వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో బ్రింగ్ రాజ్ ఆయిల్ గుంట గరగరాకు నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసము గుంట గరగరాకు ఒక 10 కట్టలు కావాలి. 10 కట్టలు గుంట గరగరాకు తీసుకొని దాన్ని మొత్తం కాడల నుంచి త్రుంచి ఈ విధంగా ఒలుచుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. దీనికి ఇలా చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆకుకూర వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు మీకు. ఈ విధంగా మొత్తం తుంచుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకున్న తర్వాత బాగా వాటర్ పోసి ఈ విధంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇది 2 రౌండ్స్లో గ్రైండ్ అవుతుంది. మొత్తం నేను 10 కట్టలు తీసుకున్నాను. కొద్ది కొద్దిగా 2 ట్రిప్స్లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. పేస్ట్ లాగా చేసుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది. ఒక బౌల్ తీసుకొని మనం నూరుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది మొత్తం ఈ ఫిల్టర్లోని ఇలా వేసుకోవాలి. మొత్తం జ్యూస్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా ఆకును కూడా అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఆకంతా మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆకు తీసేసుకుంటే డస్ట్ మొత్తం వెళ్ళిపోతుందండి వాటర్లోకి. ఆకు క్లీన్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా అదే బౌల్లో మొత్తం మిశ్రమాన్ని ఫిల్టర్లో వేసి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. జ్యూస్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 1 లీటర్ పారాషూట్ కోకోనట్ ఆయిల్. ఒక కడాయి తీసుకొని ఆ ఆయిల్ మొత్తం కూడా ఆ కడాయిలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం, గుంట గరగరాకు రసం తీసామో ఆ రసం మొత్తం కూడా కడాయిలో వేసేసేయాలి. వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో స్టవ్ పైన ఒక 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మనకి గుంట గరగరాకు నూనె అన్నది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మొత్తము 20 మినిట్స్ వరకు దాన్ని ఉడికించాలి. ఆ వాటర్ మొత్తం కూడా ఇవాపరేట్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. 20 నిమిషాలు అయిపోయిన తర్వాత నీళ్లు మొత్తం కూడా ఎగిరిపోయి నూనె ఇలా తేలుతుందండి. ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. గుంట గరగరాకు హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. మొత్తము చల్లారే వరకు అలానే పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లగా అయ్యే వరకు అలానే పెట్టాలి. చల్లగా అయిపోయిన తర్వాత చూడండి, ఒక బౌల్లో తీసుకొని మొత్తం కూడా ఏదైనా సీసాలో వేసుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ తగ్గిస్తుందండి. ఇంకా వైట్ హెయిర్స్ ఏదైతే ఉందో మనకి ఎక్కువ వస్తుంటే ఈ ఆయిల్ వాడుకుంటే ఆ వైట్ హెయిర్స్ అన్నవి తగ్గుతాయి. ఇది చాలా అంటే చాలా మంచిది. జుట్టు నల్లగా పొడుగ్గా మంచిగా పెరుగుతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.